నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట రోడ్డుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. దశాబ్ద కాలం పాటు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి తుమ్మలపెంట రోడ్డు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర పేరుతో 9 కిలోమీటర్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. తుమ్మలపెంట గ్రామంలో శంకుస్థాపన పైలాన్ వద్దకు చేరుకొని స్థానిక మహిళల చేత ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. డిసెంబర్ 31 నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమయాత్ర. ఈ టైటిల్ వింటేనే మనకి ఒళ్ళు గగురు పడుతుంది. అంటే ఏమిటి నిర్లక్ష్యం, ఎందుకు ఈ అంతిమయాత్ర? అయితే ఇక్కడ వినూత్నంగా కావలి ఎమ్మెల్యే ఈ టైటిల్ ఏర్పాటు చేశారు. అంటే దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లను, బాధలను గమనించినటువంటి ఆయన స్వయంగా ప్రజలు ఈ బాధలు తెలుసుకోవాలన్నటువంటి ఆయన నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకైతే మాత్రం ఈరోజు తుమ్మలపెంట రోడ్డుని ప్రారంభోత్సవానికి ఈయన ముందుకు వచ్చిన పరిస్థితి. దీనికి ఏదైతే కావలి నుండి తుమ్మలపెంట వరకు కూడా ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో వేలాది మంది జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు అయితే పాల్గొన్న పరిస్థితి, సామాన్యులు కూడా పాల్గొన్న పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణ మన ముందున్నారు. సార్, ఈరోజు చెప్పండి, దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర అంటే దీనికి ఎలా వచ్చింది, అంటే దీనికి గల కారణం ఏంటి సార్? ప్రధానంగా ప్రజలు పడ్డ బాధలు, ప్రజల్లో ఉన్న ఆవేదన, మాకు ఎవరు లేరనేటువంటి ఒంటరితనం, ఈరోజు ప్రజలలో నుంచి వచ్చిన ఆలోచనే గత పాలకుల నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర ఇది. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మలపెంట రోడ్డుపై సంచరించేటువంటి ప్రజలు పడ్డ బాధ ఇది. ఒక రోడ్డు నిర్మాణానికి ఒక ప్రజాప్రతినిధి తలుపుకోలేదంటే ఎంతటి నిర్లక్ష్యానికి గురయ్యిందో ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇటువంటి ప్రజలకి మేమున్నాం, మీరు ఒంటరి వాళ్ళు కాదు, ఎల్లప్పుడూ కూడా మేము తోడుగా ఉంటామని చెప్పేందుకే ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఈ రోడ్డు మీద బాధలు అనిపించారు, ఆరోగ్యాలు నష్టపోయాయి, హాస్పిటల్ పాలయ్యారు, ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. ఇన్ని పడ్డ ప్రజలు మౌనంగా ఆవేదనతో ఉన్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ రోడ్డు మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కాదు. ప్రజలను అంత శాంతి కాముకులు కావాలి నియోజకవర్గ ప్రజలు, కానీ పాలకులు ఓట్ల కోసం వర్గాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లేపించుకుంటున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ రోడ్డు గురించి ఈరోజు ప్రధానంగా ఈరోజు భూమి పూజ చేస్తున్నారు. పనులు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎప్పుడు ఈ పని ఓపెన్ అయ్యేటట్టు అవకాశం ఉంది? ఈరోజు సెప్టెంబర్ 1 రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 29 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. వారి సంకల్ప బలం, వారి ఆలోచనలు, వారి సూచనలు ఈ కావలి నియోజకవర్గానికి కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకోసమే వారి ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ రోజున నేను ఈ దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ రోడ్డుకి స్వస్తి పలుకుతున్న ఆనంద డోలికల మధ్య ఈ రోజున ఈ పాదయాత్రని ప్రారంభించాం. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ 31వ తేదీ నాడు ఈ రోడ్డు అర్ధరాత్రి దేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందో ఈ తుమ్మలపెంట రోడ్డు కూడా అర్ధరాత్రి 24వ సంవత్సరానికి అంతిమ పలుకుతూ, కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య జనవరి 1 అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి ఈ పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ఈ మండలంలో
వాళ్ళందరి కోలాహల మధ్య ఈ రోడ్డుని జాతికి అంకితం కూడా జరుగుతుందని సార్ ప్రధానంగా ఈరోజు మీరే ఒక ఆదర్శం. ఈరోజు మీరు ఏదైతే మీ ఇంటి దగ్గర రైల్వే అండర్ పాస్ నిర్మిస్తున్నారు, అక్కడ దగ్గర 30 సంవత్సరాలుగా ఒక 2 వృక్షాలు ఉన్నాయి, వాటిని డిస్ట్రాయ్ చేయకూడదు, అంటే మొక్కల్ని కాపాడాలి. అలాగే మీరు నాకు ఇచ్చినటువంటి ఈ 30,000 మెజారిటీకి 30,000 మొక్కలు నాటుతామంటే కూడా ఆదర్శపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో, ఈ రోడ్డు నిర్మాణంలో దగ్గర చాలా చెట్లు కూడా, అంటే 20-30 సంవత్సరాల చెట్లు కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితుంది. దీని పట్ల ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మనిషికి సంపద అంటే ఆయుష్, సంపద అంటే ఆయుష్. ఎవరి ఆయుష్ బాగుంటే వారు సుఖంగా జీవించగలరు. ఈ ఆయుష్నిచ్చేటువంటి సంపద మనకి చెట్లు. చెట్ల ద్వారా మనం విసర్జించినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి మనందరికి కూడా ఆక్సిజన్ అందించేయి ఈ వృక్షాలు. మన కోసం త్యాగం చేసే ఈ చెట్లు, వాటన్నిటి పుణ్యఫలం మన జీవితాలు. చెట్లు పచ్చదనంగా ఉంది అంటే మన జీవితాలు కూడా పచ్చగా ఉంటాయి. కాబట్టి చెట్లను నాటాలి, ధర్మాన్ని రక్షించాలి. ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లన్నింటినీ కూడా కావలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేను ఎన్ని ఓట్లతో అయితే మెజార్టీతో గెలిచానో అన్ని వేల చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తొందరలోనే చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. తప్పకుండా కావలిని ఒక పరిశుభ్రమైన నగరంగా, పచ్చదనానికి మారుపేరుగా ఉండేటట్టుగా కావలిని తీర్చిదిద్దబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఏదైతే ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి తుమ్మలపెంట రోడ్డును ఈరోజు ప్రారంభించడం కాదు, ఏదైతే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఖచ్చితంగా కూడా దీన్ని ప్రారంభించి జాతికి అంకితం ఇస్తామంటూ కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి తుమ్మలపెంట రోడ్ నుండి.